ప్రైవేటు పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాల వద్దు. ప్రైవేటు పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాల వద్దు. ప్రైవేటు పాఠశాల వద్దు. ప్రైవేటు పాఠశాలలో ఇక్కడ గవర్నమెంట్ గా కల్పిస్తున్నటువంటి ఇవన్నీ మానేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం వల్ల ప్రైవేట్ స్కూల్లో అంత ఇబ్బంది లేదు, అంత ఉండదు. వద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు, గవర్నమెంట్ పాఠశాల వద్దు. ప్రైవేట్ పాఠశాలలో చేర్పించడం వల్ల గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్కి ఇచ్చేటువంటి రాయితీలన్నీ పోతూ ఉన్నాయి. మనం ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేయడం వల్ల వాళ్ళు ఊరికనే చదువు చెప్పరు. మన దగ్గర ఏదో కొంత ఫీజు తక్కువగా ఇద్దామమ్మా, 2 నెలల ఫీజు వద్దమ్మా, 6 నెలల ఫీజు వద్దమ్మా, ఊరికనే చెప్పేస్తామమ్మా అని అంటారు. అదంతా ఒత్తు బాగొచ్చు. ఎవరు ఊరికనే ఎవరికి ఒక పైసా ఇవ్వరు. కనుక గవర్నమెంట్ కల్పించినటువంటి గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులను చదివించడం ముద్దు. ఎందుకంటే గవర్నమెంట్ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ వస్తారు. కనుక పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది. ఏదో ఇలాగ కాన్వెంట్కి ఎక్కించేసి ఆటో ఎక్కించేస్తే మన పని అయిపోయింది, సాయంకాలం తీసుకుందాం అనటం వల్ల అంత ఇబ్బంది వాళ్ళకి ఏమి రాదు. ఇది మాత్రం గమనించి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. కాన్వెంట్కి పంపిస్తున్నారు కదా, ఆటోలో వెళ్ళినప్పుడు మీరు ఆటోకి మనీ కట్టాలి. మీకు ఇక్కడ ఊళ్ళో ఉంటే చక్కగా మీరు పిల్లల్ని చూసుకోవచ్చు. దానికి ఫుడ్ ఫ్రీ. మీరు ఉదయం మార్నింగ్ క్యారేజ్ పెట్టి పంపించాలి. తర్వాత బుక్స్ మీరే కొనుక్కోవాలి, యూనిఫామ్ మీరే కొనుక్కోవాలి. ఇక్కడ మన స్కూల్లో అన్నీ ఫ్రీనే కదా, యూనిఫామ్ ఇస్తున్నారు. చక్కగా కాన్వెంట్లో ఏవైతే ఉంటాయో అన్ని బెల్ట్. ఇప్పుడు ఒకటే మీరు కాన్వెంట్ పంపించే బెల్ట్ కోసం, షూ కోసం కాదు, చదువు కోసం పంపిస్తున్నారు. చదువు మీకు అక్కడికంటే ఇక్కడ బాగుంటుందా లేదా అనేది తెలియాలంటే ఆల్రెడీ ఇక్కడ చదువుతున్న పిల్లల్ని చూడండి ఒకసారి. వాళ్ళు ఎలా చదువుతున్నారో చూసుకోండి. వాళ్ళని చెక్ చేసుకొని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. అంతే తప్ప ఫ్రీగా పెడుతున్నారు కదా అని చెప్పి జాయిన్ చేయమని కూడా అనట్లేదు. మీకు చదువు ఎక్కడ బాగుంటే అక్కడే జాయిన్ చేస్తున్నారు, అంతే కదా. ఇక్కడ చదువు బాగుందో లేదో చెక్ చేసుకుని ఇక్కడ జాయిన్ చేయండి. మొన్న ఆల్రెడీ మీ కోడల గారికి చెప్పాము, ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఏదో క్యారీ పెట్టేసి పంపించేస్తున్నాం, అంతేగాని తర్వాత మనం వచ్చాక వెళ్ళి తీసుకుంటున్నాం. అంటే మనకి ఏదో మేకల తోలు పోనకు, ఏదో పొలం పోనకు మనకు అడ్డుగా ఉంటారన్న ఉద్దేశంలో పోతున్నాం. ఇప్పుడు అలాగా స్కూల్కి వెళ్తే మళ్ళీ రానివ్వరు తెలుసా. బూట్లు అన్నీ అన్నం పెడుతున్నారు, బెడ్లు ఇస్తారు, అన్నీ చేస్తున్నారు. అంతా ఉచిత విద్య గవర్నమెంట్ ఇచ్చింది. మన స్కూల్ అలాగా పిల్లవాడు వెళ్ళాడంటే మనం సాయంత్రం 4 గంటలకే మన ఇంటికి వస్తాడు. అర్థమైందా? అలాగా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఎలాగో ఇక్కడ అలాగే. కనుక మనం గవర్నమెంట్ స్కూల్లో పంపడం వల్ల మన బడిలో మన స్కూల్లో ఉంటాం. పిల్లలు తక్కువైపోయారు అనుకోండి, స్కూల్ వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని ఏం చదువుతున్నాడు? ఎల్కేజీ. ఈ సంవత్సరం యూకేజీకి వస్తాడా? 5 సంవత్సరాలు నిండిపోయింది బాబుకి. కాబట్టి ఫస్ట్ క్లాస్ మా స్కూల్లో వేసేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఉంది, మనకి బుక్స్ ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు, మిడ్ డే మీల్ ఫ్రీ. మీరు చదువు బాగుంటుంది మీకు. అక్కడ కంటే కూడా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది. అక్కడ చెప్పేటువంటి టీచర్స్కి క్వాలిఫికేషన్ తక్కువ. ఇక్కడ చెప్పేటువంటి టీచర్స్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు తెలుసు కదా మరి తెలిసింది. మరి మీరు అక్కడ జాయిన్ చేయడం కరెక్ట్ కాదు కదా. మనకు ఊళ్ళో స్కూల్లో ఈ సంవత్సరం ఇద్దరే పిల్లలు జాయిన్ అవుతున్నారు. మరి ఇంకా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ మళ్ళీ ఊళ్ళో స్కూల్ ఉన్నా కూడా కష్టం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఆలోచించి జాయిన్ చేయండి. ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు. డిగ్రీ చదువుకున్న వాళ్ళు వాళ్ళని పెడతారు. ఎక్కడ? ఆ స్కూల్లో పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, మార్కుల కోసమని వాళ్ళ ఇంటికి వస్తారు, పిల్లలకు హోంవర్క్ ఇస్తారు. వాళ్ళు చేయకపోతే ఆ గారా పడితే మనమే చేసేస్తాము. ఇవన్నీ నగ్నెస్ వచ్చారు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను కనుక చేసేస్తాము, వెళ్తాము, వాడు మార్కులు వేస్తారు, మన పిల్లలు బాగున్నాను అనుకుంటాము. తర్వాత ఈ నవోదయ తర్వాత అలాంటి స్కూల్స్లో క్వాలిఫైడ్ అవ్వడానికి ఎగ్జామ్ ఉంటుందండి. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే వీళ్ళు వెళ్తాం. ఎందుకని? వీళ్ళ దగ్గర పట్టులేదు కనుక. అదే గవర్నమెంట్ స్కూల్లో అయితే ఇలాంటి మేడమ్స్ని ఫిల్టర్ చేసి ఎలా వెళ్తే డిఈడి ఉండాలి, దానికి తగిన అన్నీ ఉండాలి, అప్పుడు ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తూ ఉంటారు. మాకు కాదు అనేది ఉండదండి. వీళ్ళకి ఎంఈఓస్ వాళ్ళు వస్తారు, అందరినీ వెరిఫై చేస్తారు, ఇంత ఉంటుంది కనుక. అందుకని మనం ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తాము, ఆటో ఛార్జీకి ఇస్తామా లేదా? ఇస్తాం కదా. మరి స్కూల్ నాదే స్కూల్ అనుకో, నేనంటాను అమ్మ నువ్వు 6 నెలల వరకు కట్టద్దు అంటాం.
అక్కడి నుంచి కట్టగలదా? ఎవడు కూడా ఉత్తినే రూపాయి ఇస్తాడా? ఇవ్వడు. కనుక మనల్ని మన డబ్బులతోటి మనల్ని చేయడానికే తప్ప ప్రైవేట్ స్కూల్లో ఇంకేం కాదు. గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో బెల్ట్ ఇస్తారు, టై ఇస్తారు, బూట్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. మన స్కూల్లో కూడా అలా ఇస్తారండి మేడం గారు, అన్నీ ఇస్తున్నారు మన స్కూల్లో కూడా. మనం కొనాలి అవి, మనం డబ్బులు కడతాం. షూస్కి, టైకి, బెల్ట్కి డబ్బులు కడతాం. ఇక్కడ కట్టాలండి? కట్టగల ఇవన్నీ చూసుకోవాలి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ అంటే మన స్కూల్లో 34 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్కూలు ఇప్పుడు మిర్చి అనే దాని మీద ఒకటి పక్కకు పంపించారు. మరి దాన్ని మళ్ళీ మనం కంటిన్యూ చేయాలంటే కొంతమంది పిల్లలని అవసరమని అడుగుతున్నారు. ఆ పిల్లలు మనం జాయిన్ చేయాలి. కనుక ఆ పిల్లల కోసమన్నా, బడి కోసమన్నా మనం ఆ పిల్లల్ని జాయిన్ చేసి మన బడిని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రైవేట్ పాఠశాల ఫీజులు కట్టలేకపోతున్నాం. ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు, గవర్నమెంట్ పాఠశాల వద్దు. ప్రైవేట్ పాఠశాలలో మన దగ్గర ఆటో ఛార్జీలని, బెల్టు, టై, షూస్ డబ్బులు తీసుకుంటారు. తర్వాత ఫీజులు కట్టించుకుంటారు. ఇవన్నీ కట్టించుకుని మనకి క్వాలిఫైడ్ టీచర్స్ కాదండి, డిగ్రీనో లేకపోతే ఏదో ఇంటర్మీడియట్ స్టూడెంట్ వాళ్ళని పెట్టేసేసి కార్యక్రమాలు జరుపుతుంటారు, ఆ స్కూల్ నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ స్కూల్లో ఫీజులు ఏళ్ళు ఇచ్చిన ద్వారానే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. స్కూల్లో మనం ఇచ్చినటువంటి, మన పిల్లలకి కట్టినటువంటి డొనేషన్ ద్వారానే వాళ్ళకి ఏం చేయాలంటే జీతాలు కనుక ఇవ్వాలి. కనుక మన దగ్గరే డబ్బులు తీసుకుంటారండి. డబ్బులు తీసుకుని ఆ డబ్బులు వాళ్ళకి జీతాలకి అది కడతారు. గవర్నమెంట్ పాఠశాలలో అలా కాదు. గవర్నమెంట్ అన్ని పాఠశాలలకి చక్కరమైన విద్య ఇచ్చింది. ఎందుకంటే పాఠశాలలోనే ఫ్యాన్లు, మధ్యాహ్న భోజనం, బెల్టు, షూ అన్నీ వగేరా అన్నీ కూడా, ఫుడ్ అన్నీ కూడా ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ అంటే ఎవరైతే బీఈడి రాశారో లేకపోతే టీటీసీ రాసి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళే వేస్తారు. వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంతో వారికి చెప్తారు. ఎన్నాళ్ళలాగా అయితే అలాగెలా వదిలేసి స్కూల్ వదిలేస్తే పిల్లలు ఎలా పోతున్నారు అనేది కాదు. ఇక్కడ అంతా ఆన్లైన్, ఎప్పటికప్పుడే ఎంఈఓస్, డిఏఓస్ వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. కనుక పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించాలి. ముఖ్యంగా కొమరగిరి శివారు ఆనందనగర గ్రామంలో మిర్జ్ అనే దానితో ఆనందనగర స్కూల్ పిల్లల్ని నాగంపేట స్కూల్లో పెట్టారు. అది చాలా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మాకు 34 సంవత్సరాల నుంచి స్కూల్ ఇక్కడే ఉంది. అది ఎస్సీ గర్ల్స్ డెవలప్మెంట్ స్కూల్. అది దాన్ని ఎవరు చేయడానికి వీల్లేదు. పెద్దలతో అడిగితే మరి ప్రెసిడెంట్, స్కూలు కమిటీ, ప్రెసిడెంట్, సెక్రటరీలు వాళ్ళు గ్రామస్తులు అంగీకారంతో మేము వెళ్ళామని చెప్తున్నారు. వీళ్ళైతే అలా కాదని అన్నారు. ఎంఈఓ దగ్గరికి వెళ్ళారు, మండల ఆఫీస్కి వెళ్ళి ఎంఈఓ గారితో ఎంతో పోట్లాడారు. అయినా వాళ్ళు లెక్క చేయకుండా ఎప్పుడు పిఆర్జీసీ లేకపోతే కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చిన మీ ప్రెసిడెంట్, సెక్రటరీలు మీ గ్రామస్తులే అంటున్నారు. గ్రామస్తులు మాత్రం అది కాదంటున్నారు. ఇది గవర్నమెంట్, ప్రభుత్వం వారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఏంటంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీన్ని తీసుకుని మళ్ళీ ఈ ఎస్సీ మాల కులస్తులకు కేటాయించినటువంటి స్కూల్లో ఆ పిల్లల్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి ఆ విద్య అభ్యసించవలసిందిగా ఆ ఏర్పాటు చేయాలని మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఆ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ఆ పిల్లలు ఇక్కడ ఎస్సీ క్యాస్ట్ అంటే వీళ్ళకి భూములు ఉండవు, ఎటువంటి సదుపాయాలు ఉండవు, పనిలోకి వెళ్తేనే కానీ వాళ్ళకి అన్నం ఉండదు. ఈ కుర్రోడిని స్కూల్లో దింపి వచ్చేసరికి ఆ రైతు టైం అయిపోతుంది కనుక వెళ్ళలేకపోతున్నారు. బడికి పంపితే కూలి పని లేదు, కూలి పనికి వెళ్తే బడి లేదు. ఇలా చాలా మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. దానివలన చాలా మంది మానేస్తున్నారు. కనుక దయచేసి గవర్నమెంట్ మేము అడిగేది ఏంటంటే, ఎంఈఓస్ని, డిఈఓస్, గవర్నమెంట్ మేము అడిగేది ఏంటంటే, ఈ మాల కులస్తులకి కేటాయించినటువంటి స్కూల్లో ఆ పిల్లల్ని మళ్ళీ కేటాయించి యథావిధిగా స్కూల్ జరిపించాలని మేము మనవి చేస్తున్నాం. ఇలాగే సంవత్సరం నుంచి పోరాడుతూ ఉన్నాం. ఎంఈఓ గారు అయితే మార్చి నెలలో ఈ నెల చేస్తామన్నారు. కనుక ఎంఈఓ గారికి కూడా చెప్తున్నాం,
ఇది కానీ నిర్లక్ష్యం చేస్తే చాలా ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం.